సో గైస్, దిల్ రాజు గారు మనకు తెలిసిందే, టాలీవుడ్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్. తను 20 ఇయర్స్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని యాజ్ అ ప్రొడ్యూసర్గా అండ్ వాళ్ళ సంస్థ నుంచి అప్రాక్సిమేట్లీ 60+ మూవీస్ అయితే వచ్చాయి. సో ఆల్మోస్ట్ చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. సో రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ దిల్ రాజు గారు మనకు ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. తను ఇంకొక బ్యానర్ స్టార్ట్ చేస్తున్నానని, అదే దిల్ రాజు డ్రీమ్స్ అని. ఇదంతా కొత్త వాళ్ళ గురించి, ఎంకరేజ్మెంట్ గురించి, న్యూ టాలెంట్ గురించి అని చెప్పేసి. సో అన్నట్టుగానే దిల్ రాజు గారు ఒక కొత్త ప్రాజెక్ట్తో వచ్చారు, తన దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ మీద. సో అదేంటి ఏంటి అది అనేది మాట్లాడుకుందాం ఎక్కడ, మన ఛానల్లో. అండ్ గైస్, సినిమాని చూసి ఇష్టపడే సినీ ప్రేక్షకులు అండ్ సినిమాని అభిమానించే సినీ అభిమానులు అందరికీ మన బాను టాక్స్కి వెల్కమ్. సో వెల్కమ్ బ్యాక్ టు మన బాను టాక్స్. సో గైస్, మనకి తెలిసిందే దిల్ రాజు గారు రీసెంట్గానే మనకి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో తనకు ఇంకో బ్యానర్ దిల్ రాజు డ్రీమ్స్ అనే బ్యానర్లో కొత్త వాళ్ళతోనే మూవీస్ తీస్తాను అని చెప్పేసి అన్నట్టుగానే తను ఒక కొత్త మూవీ మనకి ఈ శివరాత్రి సందర్భంగా ఒక కొత్త మూవీ అనౌన్స్మెంట్ అయితే చేశారు. గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు, మార్కండేయ అని. సో ఇది ఒక మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. నాకైతే గ్లిమ్స్ చాలా బాగా అనిపించింది. ఇది ఒక శివుడి మీద ఒక మంచి కాన్సెప్ట్తో వస్తున్నారు, శివుడు అనే కాన్సెప్ట్తో వస్తున్నారు అనిపించింది. సో దీంట్లో వచ్చేసి ఇదంతా కొత్త వాళ్ళే, మూవీ మొత్తం కొత్త వాళ్ళే ఉన్నారు, ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్తో పాటు అందరు కొత్త వాళ్ళతో తీస్తున్నారు. అండ్ మూవీలో హీరో వచ్చేసి విక్రాంత్ అని, మనకు తెలుసు కొన్ని మూవీస్లో చేశారు తను సైడ్ క్యారెక్టర్. సో తను హీరోగా పరిచయం అవుతూ సో తనను హీరోగా చూపిస్తున్నారు. అండ్ డైరెక్టర్ కూడా అంత కొత్త వాళ్ళే. అండ్ మూవీకి డైరెక్టర్ సిస్లా విఎంకే అని కొత్త డైరెక్టరే తను కూడా. అండ్ మ్యూజిక్ వచ్చేసి హరి ఎస్ఆర్. తను నాకు అనిపించింది ఏంటంటే తన ఇంటర్వ్యూలో చెప్పినట్టు తను తమన్ ట్రూప్లో మేబీ వన్ ఆఫ్ ది మెంబర్ ఉండొచ్చు. సో తమన్ దగ్గర నుంచి శిష్యుడు అనుకోవచ్చు తమన్కి. సో తను మ్యూజిక్ ఇస్తున్నాడు. సో తను ఆల్రెడీ చెప్పారు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వస్తాము అని చెప్పేసి. సో ఓవరాల్గా అయితే గ్లిమ్స్ అయితే చూస్తే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ మెయిన్గా శివుడి కొన్ని సీన్స్ అయితే బాగా చూపించారు. సో డెఫినెట్గా మూవీ ఒక మంచి థ్రిల్లింగ్ అయితే అనిపిస్తుంది. మైథలాజికల్ నిజంగా థ్రిల్లర్గా అనిపిస్తుంది. అండ్ మూవీ వచ్చేసి ఈ శివరాత్రికి అనౌన్స్మెంట్ ఇచ్చారు, బట్ మూవీ రిలీజ్ మాత్రం నెక్స్ట్ శివరాత్రికి అంటున్నారు. ఎందుకంటే మూవీలో చాలా గ్రాఫిక్స్, చాలా విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ వర్క్స్ చాలా ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో నార్మల్గా ఇప్పుడు వచ్చే మూవీస్ అన్నిట్లో మేజర్గా మనకి విఎఫ్ఎక్స్ అండ్ వర్క్స్ చాలా ఉంటున్నాయి. సో ఈ మూవీ మైథలాజికల్ థ్రిల్లర్ కాబట్టి డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో దానికి వాళ్ళు ఎలా తగ్గకుండా, అండ్ దిల్ రాజు గారు కూడా కమిట్మెంట్ ఇచ్చారు, చెప్పారు. సో ఎలాంటి పెద్ద హీరోకి ఎలా ఉంటుందో ప్రొడక్షన్ హౌస్ కొత్త వాళ్ళకు కూడా అదే రేంజ్లో అంత సపోర్ట్గానే ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ మూవీని ఎక్కడ బడ్జెట్కి ఎక్కడ వెనుకడుగు వేయకుండా డెఫినెట్గా ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొని వస్తామని చెప్పేసి అంటున్నారు. సో నాకైతే గ్లిమ్స్ చూసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది, బాగుంది. సో మీరు కనుక చూడకపోతే గ్లిమ్స్ చూడండి అండ్ చూసి ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో చెప్పండి. సో అది గైస్, మార్కండేయ గ్లిమ్స్ గురించి. సో మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ వద్దాం. టిల్ దట్ టైమ్ దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్. బై.